దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే ఈ సాయంత్రకాలపు లైవ్ కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా సంతోషముగా ఆహ్వానిస్తున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజు ప్రభు చెప్తున్నారు, ప్రతి దానికి కూడా ఒక సమయం ఉంది. ఈరోజు అదే చెప్తున్నారు, ప్రతి దానికి ఒక సమయం ఉంది. ఆ సమయానుకూలంగా, ఆ పరిస్థితుల ప్రకారంగా నీ జీవితంలో కొన్ని క్రొత్త అనుభవాలు నువ్వు పొందుకుంటావు, వాటిని నువ్వు సంపాదించుకుంటావు. అయితే ఇక్కడ ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నానండి, ఒక్కసారి వినండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుట మానుటకు, వెదుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకు. హల్లెలూయా. చూడండి, ఎన్ని రకములైనటువంటి ఆ ఒక సంగతులను ఇక్కడ ప్రసంగి భక్తుడు, ఈ సొలొమోన్ భక్తుడు వ్రాస్తున్నారు. ప్రతి దానికి సమయం ఉంది. ఆకాశం కింద మీరు చేసే ప్రతి ప్రయత్నానికి కూడా ఒక సమయం ఉంది. పుట్టడానికి ఒక సమయం, చనిపోవడానికి ఒక సమయము, దుఃఖించడానికి ఒక సమయము, నాట్యం ఆడడానికి ఒక సమయము, నవ్వడానికి ఒక సమయము, ఏడవడానికి ఒక సమయము, చింపుడానికి ఒక సమయము, కుట్టడానికి మరలా ఇంకొక సమయము, పాడైపోవడానికి ఒక సమయము, పాడైన దాన్ని బాగు చేయుటకు మరొక సమయము. ఇలాగా ప్రతిదీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయములను దేవుడు మన కొరకు ప్రత్యేకపరిచి ఉంచాడు. హల్లెలూయా. ఈ దినమున మరి మీ జీవితాలలో మీరు బహుశా ఒక దుఃఖకరమైనటువంటి సమయంలో మీరు జీవిస్తున్నారేమో, దుఃఖిస్తూ మీరు మీ యొక్క బ్రతుకులను మీరు గడుపుచున్నారేమో, ఎన్నో సంవత్సరములుగా ఒక బాధాకరమైనటువంటి పరిస్థితిని మరి మీరు అనుభవిస్తున్నారేమో. ఏంటి, నాకు ఈ టైం ఎప్పుడు బాగవుతుంది, నేను ఎప్పుడు మరి మంచి సమయాన్ని చూస్తాను, నా జీవితం ఇక ఇంతేనా, నేను ఇట్లా ఏడుస్తూ బ్రతకడమేనా, నా బ్రతుకు ఇంతేనా, నేను ఇంకా ఆ మంచి సమయాన్ని నేను ఇక చూడలేనా, నాకు నా లైఫ్లో ఈ యొక్క చేంజెస్ అనేవి ఇక రావా, నేను ఇట్లాగే ఉండిపోతానా అని బహుశా మీరు బాధపడుచున్నారేమో. అయితే ప్రభు మీతో చెప్తున్నారు, మరి నీ సమయము అనేది నేను మార్చగలను, నీ సమయాన్ని నేను నీకు అనుకూలంగా నేను చేయగలిగినటువంటి దేవుడను. హల్లెలూయా. నువ్వు ఈ సమయంలో దుఃఖించుచున్నావేమో, ఈ సమయంలో నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, ఈ సమయంలో మరి నువ్వు ఒంటరితనముగా ఫీల్ అవుతున్నావేమో, ఈ సమయంలో మరి నీ జీవితము అయోమయకరమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో. అయితే నీ యొక్క సమయములను నేను మార్చగలను. కాలములు, సమయములు దేవుని చేతుల్లో ఉన్నాయి అంటండి. ప్రతి సమయము ఎలా మార్చాలి అనేది దేవునికి తెలుసు. నీ యొక్క పరిస్థితులు ఎలాగ నీకు అనుకూలంగా మార్చాలి, నీకు మరి ఆ జయకరమైనటువంటి దీవెనకరమైనటువంటి దినములను ఎలాగ నీకు ఇవ్వాలనేది దేవునికి తెలుసు. ఈరోజు మరి నీ యొక్క పరిస్థితులు నీకు అన్ని ప్రతికూలంగా నీకు వ్యతిరేకంగా నడుస్తున్నాయేమో. నిన్ను చూసిన వారు అందరూ కూడా, ఏంటి ఈమె జీవితం ఇక ఇలాగే ఉండిపోద్దా, ఈమె బ్రతుకి ఇంతేనా, మరి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఎప్పుడు తన సిచ్యువేషన్ అలాగే ఉందేంటి, ఇప్పటికి 12 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా తన లైఫ్ ఏంటి ఇలాగే ఉందేంటి, తన బ్రతుకేంటి ఇలాగే ఉంది అని చెప్పి బహుశా మిమ్మల్ని బట్టి మరి అనేకులు నిట్టూర్పులు విడుస్తున్నారేమో. మిమ్మల్ని బట్టి అనేకులు మరి వారు మిమ్మల్ని బట్టి హేళన చేస్తున్నారేమో. అయితే ప్రభు చెప్తున్నారు, నీ సమయము నేను మార్చగలను, నీ సమయాన్ని నేను నీకు అనుకూలంగా చేయగలను, అది నా చేతిలో ఉంది. సమయాలు మార్చగలిగినటువంటి దేవుడను నేనే. వర్షించొద్దు అని ఏలియా
3 సంవత్సరాలు ప్రార్థించినప్పుడు వర్షం రాలేదంట. ఆయన ఒక సమయాన్ని పెట్టాడు, ఆయన ఒక టైంని పెట్టాడు, ఈ టైం వరకు వర్షం రాకూడదు అని. ఆ టైం వరకు వర్షం రాలేదు. మరలా నువ్వు వర్షం రా అని ప్రార్థించినప్పుడు వర్షం వచ్చింది. దేవుడు ఒక టైం అనేది మనకి కేటాయిస్తారండి. ఆ టైంలో మీరు చేయుచున్నటువంటి కొన్ని ప్రయత్నాలు కావచ్చు, కొన్ని ఒక స్థితిగతులు కావచ్చు, అవి ఎలా ఉన్నవి అలాగే ఉండిపోతాయండి. వాటిల్లో ఎలాంటి చేంజెస్ అనేది ఉండదు. ఆ లోన్లీనెస్లో, ఆ ఒక ఎడారి లాంటి పరిస్థితుల్లో మరి మీరు నడవాల్సి వస్తుంది కొన్ని సంవత్సరాల మటుకు. అవన్నీ ఎందుకు దేవుడు అనుమతించాడంటే మీ సమయం ఇంకా రాలేదు కాబట్టి, మీ యొక్క పరిస్థితులు మీకు అనుకూలంగా ఇంకా జరగలేదు కాబట్టే మీరు అటువంటి సిచ్యువేషన్లో నడుస్తున్నారు. అయితే ప్రభు ఈరోజు, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను నీకు సంతోషాన్ని అందించాలని ఆశపడుతున్నాను. నీ జీవితంలో ఆ దుఃఖ దినాలను తొలగించాలని ఆశపడుతున్నాను. మరి ఇక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉందండి, చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనం నుండి చూద్దాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 22 నుంచి. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషమును ఎవడునూ మీ యొద్ద నుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరట ఏది అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరు ఏదియు నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మనతో మాట్లాడుచున్నారు. ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారు, కానీ మిమ్మును నేను మరలా చూస్తాను. అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషము ఎవడునూ మీ వద్ద నుండి తీసివేయలేడు. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏది అడిగినా ఆయన మీకు అనుగ్రహించును. ఇదివరకు మీరు నా పేరట ఏది అడగలేదు. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు మీరు అడగండి, మీకు దొరుకుతుంది. హల్లెలూయా. మరి ఈరోజు మీతో ప్రభు స్పష్టంగా, సూటిగా మరి ఈ వాక్య భాగం ద్వారానే మరి దుఃఖించుచున్నటువంటి మీతో, కన్నీరు కారుస్తున్నటువంటి మీతో ప్రభు మాట్లాడుతున్నారండి. నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను, మరి నా జీవితంలో ఒక ఉన్నత స్థానము అనేది నా లైఫ్లో లేదు, నేను ఇక ఎదగలేకపోతున్నాను అని ఎవరైతే మరి ఈరోజు నిట్టూర్పులు విడుస్తున్నారో, ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారు. మీరు ఈ దినమున దుఃఖిస్తున్నారు, మరి మిమ్మల్ని చూసి అనేకులు హేళన చేస్తున్నారు, కానీ నేను మిమ్మల్ని చూస్తాను. అప్పుడు మీరు ఎవ్వరూ తీసివేయబడలేనటువంటి ఒక గొప్ప సంతోషాన్ని మీరు పొందుకుంటారు. హల్లెలూయా. ఒక తల్లి అండి, మరి ఆ డెలివరీ జరిగే టైంలో మీరు చూసినట్లయితే కనుక తను ఎన్నో నొప్పులు పడుతూ ఉంటుంది. మరి ప్రతి స్త్రీకి ఇది ఒక అనుభవము, ఇది ఒక లెసన్ అనే చెప్పాలి. ఆ స్త్రీ ఆ డెలివరీ దగ్గర పడుతున్నప్పుడు 9 నెలలు ఒక రకమైనటువంటి సిచ్యువేషన్లో తను ఒక సమయంలో నడుచుకుంటూ వెళ్తుంది. ఆ 9వ నెల మరి వచ్చిన తర్వాత డెలివరీ దగ్గర పడుతున్నప్పుడు తన సిచ్యువేషన్, తన యొక్క శారీరక పరిస్థితులు కావచ్చు, తన మానసిక పరిస్థితులు కావచ్చు, అన్నీ విభిన్నంగా అయిపోతాయి. అవునా అండి? మరి ఆ డెలివరీ ఆ రూమ్లోకి మనము వెళ్తున్నప్పుడు, డాక్టర్స్ తీసుకెళ్తున్నప్పుడు, అక్కడికి వెళ్తున్నప్పుడు మరి ఫస్ట్ డెలివరీ కనుక, ఫస్ట్ బేబీకి మనము ఆ డెలివరీ చేసుకుంటున్నప్పుడు నిజంగా ఎన్నో రకములైనటువంటి ఆ స్ట్రెస్కి మనం ఫీల్ అవుతాం, ఎంతో ఒత్తిడికి మనం గురవుతాం. అమ్మో, ఇది ఎలా జరుగుతుందో, ఈ టైంలో ఒకవేళ ఆ డెలివరీ చేసే టైంలో నాకేదన్నా అవుతే, నా బిడ్డకి ఏదన్నా అవుతే, ఆ టైంలో నాకు ఏదన్నా సరిగా జరగకపోతే అని ఇలా రకరకాల ఫీలింగ్స్, మరి కొత్త మరి అనుభవాలు మనలో వచ్చేస్తాయి. ఎన్నో చెడు తలంపులు వస్తాయి. ఆ డెలివరీ పెయిన్లోకి వెళ్తున్నప్పుడు, ఆ డాక్టర్స్ మనల్ని ప్రెషర్ చేస్తున్నప్పుడు, మరి నువ్వు ఇంకా ప్రయత్నించు, నీ బిడ్డ దగ్గరగా ఉంది, రావాలి అని అలా ప్రెషర్ పెడుతున్నప్పుడు
ఆ తల్లి పడే ఆవేదన, ఆ కష్టము, ఆ బాధ, ఆ ఎముకలు విరిగిపోతున్నటువంటి నొప్పి ఏదైతే ఉంటుందో అది ఆ తల్లికే తెలుసు. ఆ బాధ ఎవరైతే అనుభవిస్తున్నారో వారికే తెలుసు. అది ఎవ్వరికి అర్థం కాదు. ఎప్పుడైతే ఆ బిడ్డ బయటికి వచ్చి తీసుకొచ్చి మరి ఆ రక్తపు మడుగుల్లో ఉన్నటువంటి ఆ చిన్న శిశువుని ఆ తల్లి చేతులకి అప్పగించినప్పుడు మరి ఆ బిడ్డని చూసి ఆ తల్లి ఎంత హృదయం అంతా కూడా ఆనందంతో ఉప్పొంగిపోతుంది. అప్పటిదాకా కళ్ళ నిండా నీళ్లు, మరి మరి ఎంత ఉద్రేకము, కోపము, ఉద్రేకము, ఆందోళన, టెన్షన్, స్ట్రెస్ ఒక్క క్షణంలో ఎగిరిపోతుందండి. అవునా అండి? ఒక్క సెకన్ ఆ బిడ్డ ముఖము ఎప్పుడైతే మనం చూస్తామో, ఆ డాక్టర్స్ తీసుకొచ్చి ఎప్పుడైతే మన చేతుల్లో ఇస్తారో ఒక్క సెకండ్లో ఎగిరిపోద్ది. అవునా అండి? నా 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 కుమారుడు, నా కుమార్తె, ఎంత ఆనందం అంటే మరి ప్రతి స్త్రీకి తన జీవితంలో మొట్టమొదటి సంతోషం ఎక్కడైనా వస్తుందంటే, ఆ ఫీలింగ్ ఎక్కడైనా ఉందంటే తన బిడ్డని తను కని ఆ చేతుల్లో పట్టుకుని చూస్తున్నప్పుడు నిజమైన సంతోషం అండి. అది ఎవ్వరు తీయలేరు ఇంకా ఆనందాన్ని. అవునా అండి? ఆ బిడ్డ పుట్టినప్పుడు ఆ సంతోషము మరి దాన్ని మనము వర్ణించలేము కూడా, ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఆ 9 మంత్స్ ఎలా గడిచినాయో మనకు అర్థం కాదు. ఆ డెలివరీ రూమ్‌లో మనము ఎలాగా ఆ బాధ పడ్డామో మనకు అర్థం కాదు. ఒక్క సెకండ్‌లో వెళ్ళిపోతది. ఈరోజు ప్రభు మీతో అదే చెప్తున్నారు. ఒక్క సెకండ్‌లో, ఒక్క నిమిషంలో, రెప్పపాటులో నేను నీ దుఃఖమంతా తొలగించేస్తాను. నీ యొక్క బాధంతా నేను తీసివేస్తాను. మరి ఎన్నటికీ తీసివేయలేనటువంటి గొప్ప ఆనందాన్ని, గొప్ప సంతోషాన్ని నువ్వు పొందుకుంటావు. ఈరోజు నిన్ను చూసిన వారు బహుశా నిన్ను హేళన చేస్తున్నారేమో, బహుశా నీ గురించి మరి తప్పైన మాటలు మాట్లాడుకుంటున్నారేమో. కానీ నీ దుఃఖము అనేకులకు సంతోషం కలిగించవచ్చు. కానీ ఈరోజు దేవుడు నీకు ఇచ్చేటువంటి సంతోషం ఏదైతే ఉందో దాన్ని ఎవ్వరు దొంగలించలేరు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. హల్లెలూయా. మరి నేను నా డెలివరీ అయిన తర్వాత అండి, నాకు కుమారుడు పుట్టిన తర్వాత మరి అంతకు ముందు వరకు కూడా నా ఒక స్పిరిచువల్ లైఫ్ ఎలాగుండేదంటే చాలా హైగా ఉండేదండి. చాలా బాగుండేది. నాకు వివాహం అయిన తర్వాత 3 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. మరి చాలా చక్కగా దేవుడితో నా సమయాన్ని నేను గడిపాను. మరి మంచి ప్రేయర్ లైఫ్ నాకు ఉండేది. నాకు పిల్లలు లేరు అనే ఒక బాధ నాలో అయితే ఉండేది. కానీ నా ప్రేయర్ లైఫ్ మాత్రం నేను చాలా ఎంజాయ్ చేసేదాన్నండి. చాలా బాగుండేది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రార్థన చేసుకునేదాన్ని. ఎవరు విజ్ఞాపన ప్రార్థన అడిగినా చేసేదాన్ని. మరి ఉపవాసాలు ఎప్పుడు పడితే అప్పుడు ఉండేదాన్ని. మరి మందిరం ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోయేవాళ్ళం. మరి నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదండి. నాకు పిల్లలు లేనంత వరకు కూడా. ఎప్పుడైతే నాకు కుమారుడు పుట్టాడో, ఆ కుమారుడిని పుట్టినప్పుడు నాకున్న సంతోషము, ఆనందము నేను చెప్పలేను. నా ఒంటరితనంలో నాకు వచ్చినటువంటి ఒక గొప్ప బహుమానం నా బిడ్డను చూసి నేను ఉప్పొంగిపోయా. కానీ నాకు ఒక సమస్య ఏర్పడింది. ఒక సమస్య వచ్చేసింది నాకు. ఏంటంటే నా స్పిరిచువల్ లైఫ్ని నేను పోగొట్టుకున్నానండి ఆ టైంలో. ఎట్లా అంటే మరి నేను కరెక్ట్‌గా ప్రార్థించుకుందాము అని కూర్చునే టైంకి క్యార్మని ఏడ్చేవాడు మా అబ్బాయి. కరెక్ట్‌గా బైబిల్ తీయంగానే మరి అప్పటి వరకు చక్కగా పడుకునేవాడు. చక్కగా మరి హాయిగా నిద్రపోయేవాడు. నిద్రపోయాడు కదా అని నేను బైబిల్ తీయంగానే వెంటనే లేచి కూర్చునేవాడు. నాకు స్టార్టింగ్‌లో మరి నేను ఆ బాబు అలా లేస్తున్నప్పుడు నేను కొద్ది రోజులు శాంతంగానే చేశా ఆ పనులన్నీ కూడా. ఆ తర్వాత ఎప్పుడైతే నా ప్రేయర్ లైఫ్ పాడైపోతుంది, మరి నేను వాక్యం చదువుకోలేకపోతున్నాను, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని తెలుసుకున్నానో, నాకు కొంచెం కోపము, ఇరిటేషను, మరి చెప్పలేనటువంటి ఉద్రేకం నాకు వచ్చేసిందండి. అయ్యో! ఏంటి ఈ కుమారుడు, వీడి వల్ల నేను సరిగా ప్రార్థన చేయలేకపోతున్నాను, నేను సరిగా వాక్యం చదువుకోలేకపోతున్నాను, ఉపవాసాలు ఉండాలంటే నా వల్ల కావట్లేదు, ఎప్పుడు నేను వాక్యంలో కూర్చున్నా సరే వెంటనే లేస్తాడేంటి అని కొంచెం ఆ బిడ్డ మీద కోపం వచ్చేదండి నాకు. ప్రభువా, నేను చేయలేకపోతున్నాను ప్రభువా, నాకు చాలా కష్టంగా ఉంది, నేను నీకు దూరం అయిపోతున్నాను, నేను నీకు వెడంగా వెళ్ళిపోతున్నాను ప్రభువా. ఇలా కనుక నేను దూరం అయిపోతే, కొద్దిగా నేను నీకు దూరం అయిపోతే పూర్తిగా భక్తిహీనతలోకి నేను వెళ్ళిపోతానేమో. నేను భక్తిహీనతలోకి వెళ్ళిపోతే
నా నా పరిస్థితి ఏంటి, అపవాది నన్ను పట్టుకుంటుందేమో, నా జీవితం అంతా పాడైపోతుందేమో అని ఇలా ఎక్కడెక్కడికో నా ఆలోచనలు వెళ్ళిపోయేవండి. ఆ బాధ నేను ఎవరికి చెప్పుకోలేను, నాలో నేను పెట్టుకోలేను. ఎంత భయంకరమైనటువంటి ఒక రకమైనటువంటి ఒక స్ట్రెస్ ఫీలింగ్ నాలోకి వచ్చేసిందంటే, ప్రభువా నువ్వు నాకు ఈ బిడ్డని ఇవ్వమని నేను అడిగినప్పుడు నువ్వు నాకు ఇచ్చావు, కానీ ఈ బిడ్డ వల్ల నాకు స్పిరిచువల్ లైఫ్ పోతుంది అని చాలా ఫీల్ అయ్యేదాన్ని నేను. అయితే ఒకరోజు మరి నేను ఆ విషయము వెళ్ళి మా దైవజనులతో చెప్పుకున్నాను. నా బాధ తట్టుకోలేకపోతున్నా, ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లా, ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లా. అయితే వెళ్ళి ఒకరోజు మరి నేను నా భర్త ప్రార్థన చేయించుకుందామని మా ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు చెప్పాం, ఇలాగా ఇంతకు ముందులాగా ప్రార్థన చేయలేకపోతున్నాం పాస్టర్ గారు, ఇంతకు ముందులాగా మరి మేము సేవలో ఫాస్ట్గా మేము వేయలేకపోతున్నాం అడుగు, ఏం చేయమంటారు మమ్మల్ని? ఈ బిడ్డ పుట్టాడు అని సంతోషం కన్నా మా స్పిరిచువల్ లైఫ్ పోతుందని బాధ ఎక్కువైపోతుందండి అని చెప్పినప్పుడు ఆయన ఒక 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 ప్రత్యక్షత మాకు చెప్పారండి, ఒక మాట చెప్పారు. మా కళ్ళు తెరుచుకున్నాం ఆ రోజు. ఏమన్నారంటే, యోసేపు ఏం సేవ చేశాడు అని అడిగారు. అంటే అప్పుడు మేము ఆలోచించాం, యోసేపు సేవ ఏంటా అని ఆలోచించినప్పుడు మేము చెప్పాం, ఇలా మరియమ్మ గారికి డెలివరీ అయినప్పుడు ఆమెను దాచి భద్రపరిచి ఆ బిడ్డ పుట్టేంత వరకు కూడా ఆయన వెనకాలే తిరిగాడండి, ఆవిడ వెనకాలే ఉన్నాడండి అని అంటే, మరి ఆయన దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి సేవ అది, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యత అది. మరియమ్మ పని ఏంటంటే ఆ బిడ్డని సంరక్షించి పెంచి పెద్దవాడిని చేసి మరి ఈ లోకమునకు రక్షకుడిని అందించడం, అది ఆమె పని. వారి పని వారు చేశారు, వారికి ఇచ్చిన బాధ్యతను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించారు. బిడ్డలు పుట్టిన తర్వాత సేవలో కొంచెం ఆలస్యం అవుతాం, కానీ పూర్తిగా సేవ అయితే ఆగిపోదు, పూర్తిగా సేవ అయితే నిలిచిపోదు. నీ సేవ కొంచెం ఆలస్యం అవుతుంది, ఇంతకు ముందులాగా నువ్వు చేయకపోవచ్చు, కానీ కొంచెం ఆలస్యంగా నువ్వు చేస్తావు. అలాగని నీ బాధ్యతను మరిచిపోయి నీ బాధ్యతను పక్కన పెట్టి మరీ నువ్వు సేవ చేయాల, మరీ అంతగా సేవ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నీ రెస్పాన్సిబిలిటీ, నీకు ఇచ్చినటువంటి ఆ కుమారుడిని నువ్వు జాగ్రత్తగా చూడు. నీకు ఎంతవరకు అవుతుందో అంతవరకు నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ఎంతవరకు వాక్యం చదవగలవో అంతవరకు నమ్మకంగా నువ్వు ప్రార్థన చేయి. అంతేకాని నీ బిడ్డని విడిచిపెట్టేంతగా, నీ బిడ్డని మరిచిపోయేంతగా నువ్వు వాక్యం చదవటం వల్ల, ప్రార్థన చేయటం వల్ల ఏంటి ఉపయోగం? ఫస్ట్ నీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ నువ్వు నిర్వర్తించు. మరి ఒక సమయం వస్తుంది, ఆ బిడ్డ కొంచెం ఎదిగిన తర్వాత నువ్వు ఫ్రీ అవుతావు. తప్పకుండా దేవుడు నీకున్నటువంటి ఆ ఒక పిలుపు ఏదైతే, ఆ దర్శనం ఏదైతే ఉందో దాన్ని దేవుడు నెరవేరుస్తారు. ఈ టైం ఏదైతే ఉందో, ఈ సమయం ఏదైతే ఉందో దీన్ని నువ్వు చక్కగా యూటిలైజ్ చేసుకో. పిల్లల్ని పెంచడం కూడా ఒక సేవే, పిల్లల్ని మరి పట్టించుకోవడం కూడా ఒక సేవే. నీ పిల్లల్ని విడిచిపెట్టి, నీ పిల్లల్ని పక్కన పడేసి నువ్వు సేవ 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 అని పరిగెత్తడం వల్ల ఏ ఉపయోగం లేదు. నీకు దేవుడు ఇచ్చిన దాంట్లో ఈ టైం అది నీకు, ఈ సీజన్ అది. నీ బిడ్డని చూడడము అనేది ఒక సీజన్, నీకు వాళ్ళని పట్టించుకోవడం అనేది ఒక సీజన్. ఈ సీజన్ వెళ్ళేంత వరకు కూడా నువ్వు దీంట్లో నమ్మకస్తురాలుగా ఉండు, దీంట్లో నువ్వు నమ్మకస్తుడుగా ఉండు. ఆ సీజన్ దాటుతుంది ఒకరోజు, మరి మరలా నువ్వు దేవునిలో సంతోషించే సీజన్ వస్తుంది. తప్పకుండా నువ్వు దాంట్లో సంతోషిస్తావు. ఇక్కడ నువ్వు సంతోషంగా ఉంటే, ఇక్కడ నువ్వు నీ బాధ్యతను కరెక్ట్గా చేస్తే అక్కడ కూడా నువ్వు సంతోషంగా ఉంటావు అని చెప్పినప్పుడు, మరి ఆ రోజు నుంచి కూడా నా స్ట్రెస్ అంతా తొలగించుకొని నా బిడ్డతో సంతోషిస్తూ, నా బిడ్డతో మరి ఆనందిస్తూ, మరి ఇంకో ప్రక్కన ప్రార్థన కూడా చేసుకునేదానండి. హల్లెలూయా. సో ఇది అంతా కూడా ఏంటంటే ఒక సీజన్, ఒక టైము. ఆ టైం అనేది మన జీవితంలో కొన్ని అనుభవాలు మనకు నేర్పిస్తుంది. ఆ దుఃఖము పడేటువంటి ఆ సమయం ఏదైతే ఉందో అది మీకు ఒక అనుభవం నేర్పిస్తుంది. ప్రతి సీజన్ మనకు ఒక అనుభవాన్ని నేర్పిస్తుంది, ఒక ఎక్స్పీరియన్స్ నేర్పిస్తుంది. మరి బైబిల్ గ్రంథంలో హన్నా అనే ఒక స్త్రీ ఉందండి. ఈ హన్నా అనే స్త్రీకి చాలా సంవత్సరాల పాటు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే మరి తన భర్తకు ఇంకొక భార్య కూడా ఉంది.
ఆమెకు పిల్లలు పుట్టారు. మరి తన భర్త ఆ భార్య కన్నా కూడా, తన రెండో భార్య కన్నా కూడా హన్నానే ఎక్కువగా ప్రేమించేవాడు. కానీ తన జీవితంలో పిల్లలు లేరు. ఈ విషయాన్ని బట్టి తనకు సంతానం లేదు అనే విషయాన్ని తెలుసుకొని తన ఆ ఒక సవతి ఎవరైతే ఉందో మరి ఆ భార్య, ఇంకొక భార్య, రెండో భార్య ఈమెను ఏడిపించడం స్టార్ట్ చేసింది. నీకు పిల్లలు లేరు, నీ భర్తని నీ అంత ప్రేమిస్తే ఏంటి, నీ భర్త నీకు ఎన్ని చేస్తే ఏంటి, నీకు పిల్లలు లేరు కదా, నీకు సంతానం లేరు కదా అని చెప్పి ఏడిపించడము, గుచ్చడము ప్రారంభించింది. అప్పుడు ఆమె ప్రతి సంవత్సరం బలి అర్పించడానికని వచ్చినప్పుడల్లా ఆమె మనోవేదంతో, ఎంతో దుఃఖంతో మరి మందిరంలో అడుగు పెట్టడం స్టార్ట్ చేసింది. ఆమె దుఃఖము ఎవరు తీలేకపోతున్నారు. అయితే ఆమె ఒకరోజు ఒక సంవత్సరం వచ్చిందండి. ఇక మరి బలి అర్పించి అక్కడ భోజనం కూడా ఇక చేయకుండా కూర్చుంటుంది. తన భర్త చూసి అంటాడు, 10 మంది కుమారుల కన్నా నేను నీకు ఎక్కువ వాడిని కానా, నువ్వు ఎందుకు పిల్లలు లేరని అంతగా ఏడుస్తున్నావు అని చెప్పినప్పుడు ఆమె ఏం మాట్లాడదు, కానీ నేరుగా దేవుడి సన్నిధానంలోకి వెళ్ళిపోయి ఒక ప్రార్థన చేస్తుందండి. నిజంగా ఆ ప్రార్థన మరి ప్రతి స్త్రీకి కూడా ఒక కనువిప్పు. ఒకసారి అది చదువుదాము. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10-12 వచనాలండి. ఒకసారి చదువుదాము. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10-12 వచనాలు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిట నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచూ ఉండెను. ఏలనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకునుచూ ఉండెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ హన్నా ఒక వ్యత్యాసమైనటువంటి ప్రార్థన చేసిందండి. అంతవరకు తన ప్రార్థన ఏంటంటే, యెహోవా నాకు సంతానం లేకుండా చేశాడు, యెహోవా నన్ను సంతులేని దానిగా చేశాడు, యెహోవా నాకు గొడ్రాలుగా చేశాడు. ఇదే తన నోట్లో మాట. ఇంతకు మించి ఏ మాట తన నోట్లో రాట్లా. మరి చాలా మంది ఈ రోజుల్లో కూడా అదే అనుకుంటారు, దేవుడు నన్ను ఇట్లా ఒంటిదానిలా పడేశాడు, దేవుడు నాకు పెళ్లి పటాకులు లేకుండా చేస్తాడు, దేవుడు నాకు ఇది చేశాడు, అది చేశాడు అని దేవుని మీద మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆమె కూడా అదే చెప్తుంది, యెహోవా నాకు సంతు లేకుండా చేశాడు, యెహోవా నాకు అది చేశాడు, ఇది చేశాడని. కానీ ఆమె ఇక నిర్ణయం చేసుకుందండి. ఏమంటే, అయ్యా నీ సేవకురాలైన నాకు కనుక నువ్వు మగపిల్లాన్ని ఇస్తే మరి వాడి పైకి క్షౌరపు కత్తి రానివ్వకుండా నేను వాడిని పెంచి నీ సన్నిధానంలో విడిచిపెడతానయ్యా, నీ సన్నిధానంలో నేను వాడిని అప్పగించేస్తాను, నాకు ఒక్క మగబిడ్డ నీవు చాలు, నాకున్నటువంటి ఈ నిందను తొలగించు అని ఆమె ఒక వ్యత్యాసమైనటువంటి ప్రార్థన, ఒక సమర్పణతో కూడినటువంటి ప్రార్థన, ఒక తీర్మానంతో కూడినటువంటి ప్రార్థన ఆమె చేయడం స్టార్ట్ చేసిందండి. హల్లెలూయా. ఆమె ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేసిందో, తన యొక్క హృదయంలో ఒక తీర్మానం చేసుకుందో, దేవుడి పైన నిందించకుండా, దేవుడి పైన సణగకుండా, తనకు తానుగా మరి సమర్పించుకొని, తన యొక్క హృదయాన్ని సిద్ధం చేసుకొని దేవుడి సన్నిధానంలో కూర్చొని తన మనసులో మరి మూలిగిందో, ఆ యొక్క మూలుగులను దేవుడు విన్నాడంట. హల్లెలూయా. మీరు ఇక్కడ గమనించాలండి ఒక 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 ప్రత్యక్షత. దేవుడి పైన సణుగుతున్నంత వరకు కూడా దేవుడు ఆమెను పట్టించుకోలేదండి. కానీ ఎప్పుడైతే ఆమె సనగడం కాకుండా ఆమె ఒక ప్రార్థన, ఒక సాక్రిఫైస్ చేసింది. ఏంటంటే, నువ్వు కనుక నా కుమారుడిని ఇస్తే వాడికి ఎప్పటికీ నేను మంగళ కత్తి పెట్టను, క్షౌరము తన తల వెంట్రుకలు నేను క్షౌరం చేయించను, అతడు ఆ బిడ్డను నేను నీ కోసం పెంచుతా, నీ కోసం నేను అప్పగిస్తా అని తను ఒక సమర్పణ చేసుకుందండి. ఎప్పుడైతే ఆ బలి అక్కడ ఆమె అర్పించిందో, ఆ ఒక త్యాగపూరితమైనటువంటి బలి ఏదైతే ఉందో, అది దేవుని సన్నిధానానికి ఒక ఇంపైన సువాసన వలె దేవుని సన్నిధానంలోనికి వెళ్ళిపోయింది. ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే,
దేవునికి మనం చేసేటువంటి ప్రార్థనలు ఏవైతే ఉంటాయో, ఆ బలి ఏదైతే ఉంటుందో, ఆ సాక్రిఫైస్ ఏదైతే ఉంటుందో, అది దేవునిని ఇంప్రెస్ చేస్తుంది. మీరు ఒక సమయాన్ని మరి మీకు లాభకరమైనటువంటి దానిని, మీకు ప్రయోజనకరమైనటువంటి దానిని, దాని ద్వారా మీకు ప్రయోజనం వస్తుంది, దాని ద్వారా మీరు తృప్తి చెందుతారు అని ఏదైతే ఉంటుందో దానిని దేవుడి కోసం మీరు త్యాగం చేస్తూ, దాన్ని దేవుడి కోసం మీరు సాక్రిఫైస్ చేస్తూ, ఆ యొక్క పర్పస్ని దేవుని దగ్గర మీరు బలి అర్పిస్తే, దేవునికి దాన్ని మీరు ఆ ఒక్క టైంలో మీరు దాన్ని ధూపం వలె వేస్తే, అది దేవుడు మెచ్చినటువంటి ప్రార్థనగా మారిపోతుంది. హల్లెలూయా. ఆమె అడుగుతుంది, తన యొక్క సంతోషాన్ని పరిపూర్ణం చేయమని అడుగుతుందండి. ఎన్నటికి తీసివేయనటువంటి ఒక గొప్ప ఆనందాన్ని నువ్వు నాకు ఇవ్వు అని అడుగుతుంది. నా నిందను తొలగించు, నువ్వు కనుక నా నిందను తొలగిస్తే నేను నీకు నా బిడ్డని ఇచ్చేస్తాను, నేను నీకు నా బిడ్డను సమర్పించుకుంటాను, మరి ఆ బిడ్డ ఎప్పుడు నీ సన్నిధానంలోనే ఉంటాడు, ఆ బిడ్డ నాకు కాదు నీ కోసం నేను కంటాను అని అడిగిందండి. మరి యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూసాం కదా, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు అడగండి. ఇంతవరకు మీరు నన్ను ఏం అడగల, ఇంతవరకు మీరేం మాట్లాడుతున్నారు, దేవుడు నాకేంటి ఇలా చేశాడు, అలా చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు అని అడుగుతున్నారు, కానీ దేవుడికి నచ్చిన మాటను మీరు అడగలేదు ఇంతవరకు. దేవుడికి ఏది ఇష్టమో, ఏది దేవునికి మెచ్చినదో అది మీరు అడగల. అయితే ప్రభు అంటున్నాడు, ఇప్పుడు మీరు అడగండి, తండ్రి పేరట ఇప్పుడు మీరు అడగండి, నేను మీకు మీ యొక్క సంతోషము పరిపూర్ణమగునట్లుగా దానిని నేను మీకు ఇస్తాను. హల్లెలూయా. దాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. ఈమె ఎప్పుడైతే ఆ విధంగా అడిగిందో, అక్కడ ఉన్నటువంటి యాజకుడు, ఆ ఏలి ఎవరైతే ఉన్నాడో అతను, ఆ ఒక యాజకుడు ఈమె యొక్క మాటలన్నీ కనిపెడుతున్నాడు. ఈమె ప్రవర్తన చూస్తూ, త్రాగేసి వచ్చిందా ఏంటి, ఇలా ఊగిపోతుంది ఏంటి, ఈ విధంగా షివరింగ్ అయిపోతుంది ఏంటి, తన యొక్క ప్రవర్తన, తన యొక్క హావభావాలు అన్నీ కూడా కొంచెం తేడాగా ఉన్నాయేంటి అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి, మరి ఉదయాన్నే ద్రాక్షరసం పుచ్చుకున్నావేంటి, ఉదయాన్నే మరి ఈ విధంగా మద్యం పుచ్చుకున్నావేంటి అని అంటే, ఆమె అంటుంది, అయ్యా నేను ఎంతో మనోదుఖంతో ఇక్కడికి వచ్చాను, నేనేం త్రాగలేదు అని ఆమె బాధ అంతా చెప్పుకున్నప్పుడు ఏలి ఒక మాట ఆమెతో చెప్తాడండి. ఇదే అధ్యాయము 17-18 వచనాలు రాయబడి ఉన్నాయి చూడండి. అంతటా ఏలి, నువ్వు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేల్ దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సావుకురాలైన నేను నీ దృష్టికి కృపనందుదునుగాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాట నుండి దుఃఖముఖిగా ఉండటం మానెను. హల్లెలూయా. చూడండి, ఈ మాటలు మీరు అండర్లైన్ చేసుకోండి. ఆ రోజు నుంచి కూడా దుఃఖముగా ఉండటము మానేసిందంటండి హన్న. మరి ఈరోజు ప్రభు మీతో కూడా మాట్లాడుతున్నారు. నీ ప్రార్థనను, నువ్వు బాధపడినటువంటి ఆ బాధను దేవుడు విన్నాడు. నువ్వు క్షేమముగా నువ్వు ఉండి ఇక మీదట నీ యొక్క పరిస్థితులన్నీ కూడా మారబోతున్నాయి అతి త్వరలో, కాబట్టి నువ్వు క్షేమంగా వెళ్ళు అని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నారండి. మీకు ఈ చక్కటి వాగ్దానం చేస్తున్నారు. సంతోషంగా ఉండు, తృప్తిగా జీవించు, నువ్వు దుఃఖముఖిగా ఉండద్దు, దుఃఖిస్తూ నువ్వు జీవించద్దు. నీ సంతోషము నేను పరిపూర్ణం చేస్తాను, ఎవ్వరు తీసివేయలేనటువంటి గొప్ప ఆనందాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను. మనుషుల వైపు చూడొద్దు, వాళ్ళేదో అంటున్నారు, వీళ్ళేదో అంటున్నారని వాళ్ళని బట్టి నువ్వు చింతించద్దు. ఇప్పటి వరకు నీకు ఏదైతే పరిస్థితులు ఏర్పడ్డాయో అవన్నీ కూడా ఒక అనుభవాలే, అవన్నీ కూడా నీకు ఒక పాఠమే. ఏది కూడా నీ లైఫ్లో వృధా కాదు. వెయిటింగ్ టైం ఈజ్ నాట్ ఏ వేస్టింగ్ టైం. ఎప్పుడు కూడా మీరు ఎదురు చూసేటువంటి కాలాలు ఏవైతే ఉన్నాయో అవి వృధాగా పోవండి. ప్రతి సీజన్ కూడా మీకు ఒక పాఠాన్ని నేర్పించి వెళ్తుంది. అబ్రహాము అనేక సంవత్సరాలు బిడ్డలు లేకుండా జీవించాడు, కానీ ఎప్పుడైతే ఇస్సాకు పుట్టాడో తన యొక్క స్టేటస్ మారిపోయింది. వాగ్దాన కుమారుణ్ణి పొందుకున్నటువంటి ఒక తండ్రిగా ఆయనకు పేరు వచ్చింది. విశ్వాసానికి మూలపితరుడు, జనములకు తండ్రి అని ఆయనను పిలిచారండి. ఈరోజు దేవుడు నీ స్టేటస్ కూడా మార్చబోతున్నాడు. ఇంతవరకు మరి మిమ్మల్ని అందరూ వేస్ట్ అన్నారేమో, మరి ఇంతవరకు మిమ్మల్ని చూసి అందరూ కూడా మరి
ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది అని మీకు పేరు పెట్టారేమో. ఇంతవరకు కూడా మరి మీ జీవితాల్లో మరి గొడ్రాలు అని మిమ్మల్ని అన్నారేమో. మరి వీళ్ళు దేవుణ్ణి నమ్మారు కదా, వీళ్ళ లైఫ్ ఏంటి ఇలాగుంది అని అనుకున్నారేమో. అయితే ప్రభువు మాట్లాడుతున్నారు, ఇక నుంచి నేను నీ స్టేటస్ని మారుస్తాను. అయితే నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. ఏంటంటే నువ్వు ప్రార్థించే విధానం మార్చాలి. విశ్వాసంతో ప్రార్థించడం మీరు నేర్చుకోవాలి. ఇది నాకు జరుగును గాక అని మీరు అండం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మందికి విశ్వాసం లేదండి. విశ్వాసము లేకుండా అనేకమైనటువంటి ప్రార్థనలు, యాచనలు చాలా మంది చేస్తున్నారు. బైబిల్లో వచ్చేటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది ఎప్పుడు ఎలా చదువుకోవాలంటే, ఇది నా కోసము, ఇది దేవుడు నాకు ఇచ్చాడు అని భావిస్తూ మీరు చదవాలండి. అప్పుడు మీరు ఆ ఒక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు యేసు నామంలో. హల్లెలూయా. ప్రతి దినము కన్ఫెస్ చేయాలి, ప్రతి దినము మీరు ఒప్పుకోవాలి. నా దేవుడిని నేను ఎలా తృప్తిపరచగలను, నా దేవుడిని నా ఒక్క ప్రార్థన అనే బలి ద్వారా నేను ఎలాగ సాటిస్ఫై చేయగలను అనేటువంటి ఆశ మీలో ఎప్పుడు ఉత్పన్నం కావాలి. నా దేవుణ్ణి నేను తృప్తిపరిచే జీవితము నాకు ఉంటే చాలు అనే ఎవరైతే భావిస్తారో అండి, వాళ్ళు ఎప్పటికీ కూడా నిరాశ చెందరు వారి జీవితంలో. హల్లెలూయా. దేవుణ్ణి సాటిస్ఫై చేసే వాళ్ళ లైఫ్స్ ఎప్పుడు కూడా నిరాశకు, నిస్పృహకు, కృంగుదలకు, ఒంటరితనానికి గురి కాదండి. మనుషుల్ని సాటిస్ఫై చేయాలనుకునేవారు, పరిస్థితులన్నీ కూడా మరి సాటిస్ఫై చేయాలని అనుకునే వారికి ఎప్పుడు కూడా ఒంటరితనము, కృంగుదల, కన్నీరు అనేవి వాళ్ళని వెంటాడుతూనే ఉంటాయి. డోంట్ ట్రై టు ఇంప్రెస్ ద పీపుల్, ట్రై టు ఇంపాక్ట్ ద పవర్ ఆఫ్ గాడ్. ఈ కోట్ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు మనుషుల్ని ఇంప్రెస్ చేయాలని కోరుకోవద్దు. దేవుడి శక్తిని మీరు పొందుకోండి, దానికోసం మీరు ప్రయత్నించండి. అది దాన్ని ఎలా పొందుకోవాలా అని మీరు ఆరాటపడండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, హన్నా చేసినటువంటి ప్రార్థన ద్వారా దేవుడు ఆమెను అభిషేకించాడు, ఆమెను ఆశీర్వదించాడు. సమూయేలు వంటి గొప్ప ప్రవక్తను ఆమె గర్భాన్ని పుట్టే విధంగా చేశాడు. ఈరోజు మీరు అవిశ్వాసపు మాటలను విడిచిపెట్టి మీకున్న స్థానంలో మీరు నిలబడుతూ దేవుణ్ణి స్తుతించండి. మీకున్న పరిస్థితులను బట్టి దేవుణ్ణి స్తుతించండి. ఎంతగా మీరు స్తుతులు చెప్తారో, ఎంతగా దేవుడికి థ్యాంక్స్ చెప్తారో అంతగా మీ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. నేను ఇక మీదట సంతోషిస్తాను, నేను నా దేవుని యందు నేను సంతోషిస్తాను, క్రీస్తులో నేను సంతోషిస్తాను, క్రీస్తులో నేను ఆనందిస్తాను అని మీరు చెప్పండి. బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ కూడా మరి ఎత్తిపట్టి ప్రార్థన చేసి ఒక బుక్లో రాసుకోవడం స్టార్ట్ చేయండి. ఇక మీదట మీరు ఎప్పుడైతే ఆ విధంగా రాసుకుంటారో, వాటిని స్వతంత్రించుకుంటారో, మీ జీవితాల్లో అవన్నీ కూడా నెరవేరటం అనేది మీరు చూస్తారు. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములాయను. హల్లెలూయా. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుందండి, నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములాయను. ఇక మీదట నీ సూర్యుడు అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు, నేనే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాను. ఏ మనుష్యుడు కూడా నిన్ను హెచ్చించలేడు, ఏ మనుష్యుడు కూడా నీకు సహాయపడలేడు, ఏ మనుష్యుడు కూడా నీకు ఆదుకోలేడు. నేనే నిన్ను ఆదుకునే దైవమును, నేనే నీ దేవుడను. ఈరోజు ఉదయం లేవగానే ప్రభు నాతో చెప్పిన మాట, నేనే నీ దేవుడను, నేనే నీ దేవుడను, నేను తప్ప నీకు ఇంక వేరే ఎవ్వరూ ఆశ్రయం కాదు, నేనే నీ దేవుడను అని పదే పదే నాతో మాట్లాడాడండి. ఉదయం లేస్తూనే ఆ మాటతో దేవుడు నాతో మాట్లాడాడు. ఎందుకో నాకు అర్థం కాలేదు, కానీ మరి ఈ వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు ఆ మాట జ్ఞాపకం వచ్చింది. ఇందుకోసమా ప్రభు నాతో చెప్పారు. ఏ మనుష్యుడు మనకు సంతోషాన్ని ఇవ్వలేడండి, ఏ మనుష్యుడు కూడా మనల్ని సాటిస్ఫై చేయలేరు. మనల్ని తృప్తిపరచగలిగినటువంటి దైవము, మన జీవితంలో హెచ్చించగలిగినటువంటి దైవము కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన మనకు సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన దుఃఖాన్ని పొందాడు, ఆయన మనకు స్వేచ్ఛనివ్వడానికి ఆయన మన యొక్క శాపాలను పొందాడు, ఆయన మనకు విడుదలను ఇవ్వడానికి ఆయన సిలువలో రక్తాన్ని కార్చాడు. మీరు మంచి దినములు చూడాలని, మీరు మంచి ఆ సంవత్సరాలను చూడాలని ఆయన మీకోసం పరము నుండి దిగి వచ్చి మరి ఇక్కడ బలిపశువుగా మారాడు. ఈరోజు నువ్వు సంతోషంగా ఉండడము దేవుని యొక్క చిత్తము, ఈరోజు నువ్వు ఆనందంగా ఉండడము దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి దేవుని యొక్క ఆ చిత్తము విడిచిపెట్టి మీరు దాన్ని బయట తిరగద్దు. ఒక అద్భుతం మీరు పొందుకోవాలంటే అది మీ చేతుల్లోనే ఉంది.
మొట్టమొదటిగా అద్భుతం ప్రారంభమయ్యేది మీ హృదయంలోనే. మీ హృదయంలో మీరు ఎప్పుడైతే ఆ అద్భుతాన్ని చూస్తారో అప్పుడు మీ యొక్క ఆశీర్వాదములు అనేవి ప్రారంభించడం జరుగుతాయండి. హల్లెలూయా. యోసేపు 17 సంవత్సరాల పాటు మరి ఆ యొక్క ఫరో దగ్గర ఎన్నో బాధలు పడ్డాడు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క దేవుడు ద్వారాన్ని తెరిచాడో ప్రతి పరిస్థితుల్లో, ప్రతి సీజన్లో కూడా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్తానే ఉన్నాడండి. ఎక్కడ దేవుడి మీద సనగల. ఆ 17 సంవత్సరాల అనంతరము తను ఏవైతే బాధలు అనుభవించాడు, ఏవైతే నిందలు అనుభవించాడో వాటన్నిటికీ విభిన్నంగా మరి అనేకులకు ఒక పోషకుడుగా, ప్రధాన అధికారిగా దేవుడు ఆయన నిలబెట్టాడు. హల్లెలూయా. ఒక సీజన్ అండి, ఒక టైం అనేది ఉంటుంది. ఆ టైము దాటిందంటే చాలు, ఇంకా మిమ్మల్ని ఎవ్వరు కూడా ఆపలేరు. అయితే ప్రభు ఈరోజు చెప్తున్నారు, నేను ఆ సీజన్ని మార్చబోతున్నాను నీ లైఫ్లో. నోవాహు మరి ఆ ఓడలో కూర్చున్నంత కాలం అతనికి అర్థం కాల, ఏం జరగబోతుందో తెలియదు, ఏమైపోతుందో తెలియదు. కానీ ఎప్పుడైతే ఆ ఓడ బయటకు వచ్చాడో తన కోసం దేవుడు ఒక కొత్త భూమిని సృష్టించాడు, ఒక కొత్త ఆకాశాన్ని సృష్టించాడు, ఒక కొత్త చరరాశుల్ని సృష్టించాడు. తన కోసము, కేవలం తన కోసం, తన కుటుంబం కోసము మరి భూమిని కొత్తగా చేశాడండి. హల్లెలూయా. పాడు చేసేసిన భూమిని, పాడు చేసేసినటువంటి ఆ సృష్టి మొత్తము ఒక నీతిమంతుడైనటువంటి నోవాహు కోసం తిరిగి మరలా దేవుడు జనరేట్ చేశాడు, క్రియేట్ చేశాడు. ఈరోజు నువ్వు కనుక ఆయనకు లోబడినట్లయితే, నువ్వు కనుక ఇలాంటి సమయాల్లో ఆయన నువ్వు సాటిస్ఫై చేస్తే, నీ యొక్క ప్రార్థన జీవితాన్ని నువ్వు మార్చుకుంటే తప్పకుండా రాబోచున్నటువంటి ఒక సీజన్ ఉంది, నువ్వు సంతోషించేటువంటి ఆ సీజన్ ఉంది. అక్కడ నీకోసం దేవుడు గొప్ప గొప్ప బహుమానాలను నీకోసం పెట్టి ఆయన ఎదురు చూస్తున్నాడు. అవన్నీ కూడా నువ్వు అనుభవించాలని యేసు నామంలో. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, దుఃఖించద్దు. మీ దుఃఖదినములన్నీ సమాప్తములైపోయినాయి. మీరు సంతోషంగా దేవుని యందు ఆనందించండి, ఆయన యందు ఉల్లసించండి. నా దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు, అనేకులు ఎదుట నన్ను హెచ్చించబోతున్నాడు. నేను ఇకపైన గొడ్రాలను కాదు, నేను సంతానము కలిగిన దానను. నేను ఇకపైన ఏకాంగుణ్ణి కాదు, నేను ఒంటరివాణ్ణి కాదు. నేను ఇప్పుడు సంసారిగా మారబోతున్నాను. నాకు పెళ్ళి అవుతుంది, నాకు వివాహం అవుతుంది, నాకు ఉద్యోగం వస్తుంది. నేను తప్పకుండా ఒక నూతన గృహాన్ని కట్టుకుంటాను. నాకు ఈ అద్దె గృహాలు అనేవి శాశ్వతము కాదు. నేను తప్పకుండా ఒకానొక దినమున దేవుడు ఇచ్చేటువంటి ఆ ఒక్క నూతన గృహంలోనికి నేను వెళ్తాను అని ఎప్పుడూ కూడా స్తుతించండి, సంతోషించండి. మీ పరిస్థితులన్నీ కూడా ఆటోమేటిక్గా మారిపోతాయి. మీ చుట్టూ ఉన్నటువంటి ఏవైతే ఆ మబ్బులు ఉన్నాయో, ఆ ఈవిల్ ఫోర్సెస్ ఉన్నాయో, అవన్నీ కూడా మీ నోటి మాటల ద్వారా వస్తున్నటువంటి ఆ స్తుతులను బట్టి, ఆ ఆశీర్వచనాలను బట్టి అవన్నీ కూడా వాటంతట అవే విడిపోవడం ప్రారంభిస్తాయి. హన్నా చేసిన ప్రార్థన వల్ల తన దుఃఖ దినాలన్నీ పోయినాయి. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు, ప్రవక్తను ఆమె కడుపులో పెట్టాడు. హల్లెలూయా. ఈరోజు మీ ప్రార్థన, మీ స్తుతులు, మీ ఆరాధన, మీ సాక్రిఫైసెస్ ద్వారా దేవుడు మీ పరిస్థితులన్నీ మార్చి మీ యొక్క సీజన్ని ఒక జాయ్ఫుల్ సీజన్గా, ఒక దేవుని యందు ఆనందించేటువంటి సీజన్గా మీకు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. మరి అట్టి విధమైనటువంటి ఒక గొప్ప స్థితి, కాలము మీ జీవితాల్లో దేవుడు చేయునుగాక. మీ అందరూ కూడా ఆ సీజన్లో సంతోషించుదురుగాక. పోగొట్టుకున్న వాటన్నిటికన్నా ప్రతిగా గొప్ప మేలులు మీ జీవితాల్లో మీరు పొందుకుందురుగాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో మనము ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్యమును, సందేశమును ముగించుకుందామండి. దయచేసి నాతో కలిసి మీరు కూడా ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, సైన్యములకు అధిపతియగు దేవా, నీకే వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. మరి ఇదిగో ఈ సమయాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. అవును తండ్రి, నీ దుఃఖ దినాలు సమాప్తములైపోయినాయి. మరి ఇక మీదట మీరు సంతోషించే సమయము అని నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. మరి మీరు నన్ను అడగండి, తండ్రి పేరట మీరు నన్ను ఏది అడిగినను నేను మీకు అనుగ్రహిస్తాను. మీరు ఎన్నటికీ కూడా తీసివేయబడినటువంటి గొప్ప సంతోషాన్ని మీరు పొందుకుంటారు. ఇది మీరు సంతోషించే సమయము అని నువ్వు వాగ్దానం చేస్తున్నావు ప్రభా. మరి ఈరోజు ఎవరైతే దుఃఖముగా ఉంటూ మరి కన్నీరు కారుస్తూ రోధిస్తూ నా జీవితం ఎందుకు ఇలాగ అయిపోయిందని దేవా మరి అనుకుంటూ దేవా ఎండిన జీవితాన్ని అనుభవిస్తూ తండ్రి మరి ఈరోజు ఉంటున్నారు దేవా. మరి అట్టి వారందరినీ కూడా నాయన జ్ఞాపకం చేసుకో ప్రభా. సియోను కుమారి, నువ్వు ఓదార్చు, నా ప్రజలను నువ్వు ఓదార్చు అని నువ్వు యెషయా గ్రంథంలో నువ్వు మాట్లాడుచున్నావు ప్రభా. అయ్యా మరి అలసిన వారిని నువ్వు ఊరడించు. మరి
నలిగిన వారిని నువ్వు బలపరచు అని నువ్వు వాగ్దానం చేస్తున్నావు తండ్రి. అయ్యా మరి ఎవరెవరైతే మరి ఈరోజు నలిగి ఉన్నారు, అలసి ఉన్నారు, హన్నా వలె తండ్రి మరి మూలుగుచున్నారో ప్రభా, అట్టి సహోదరులను ఇదిగో ఈ సాయంత్రకాల సమయంలో నీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. మరి వారి తలలను పైకెత్తండి ప్రభా. ఎక్కడైతే అవమానం వచ్చిందో, ఎక్కడైతే సిగ్గు కలిగిందో, ఎక్కడైతే నింద కలిగిందో ఆ ప్రతి పరిస్థితుల్లో కూడా తండ్రి యేసు నామంలో మరి వారి యొక్క ఆ సీజన్ మార్చబడును గాక. యేసు నామంలో ఆ యొక్క సమయాలు మార్చబడును గాక. వారు సంతోషించుదురుగాక, గంతులు వేయుదురుగాక, ఉత్సహించుదురుగాక. వారి దుఃఖమునకు ప్రతిగా, వారి కన్నీటికి ప్రతిగా వారు నాట్యం ఆడుదురుగాక యేసు నామంలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి ఇదిగో నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రియ బిడ్డలందరినీ కూడా తండ్రి నీవే జ్ఞాపకం చేసుకో. వీరిని బలపరచు, ఆశీర్వదించు. వీరి జీవితాల్లో ఆగిపోయినటువంటి ప్రతి ఆశీర్వాదంను యేసు నామంలో తిరిగి మరలా తండ్రి మరి ఓపెన్ చేస్తుండగా, పునరుద్ధరిస్తుండగా దేవా మరి నీవే వారిని ఆదరించి, ఆశీర్వదించి, దీవించి బలపరచమని వేడుకుంటూ ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మిమ్మల్ని దేవుడు ప్రేరేపిస్తుంటే, ఈ వాక్యాల ద్వారా మీరు పోషించబడుతుంటే తప్పకుండా మరి ఇందులో మీరు కూడా మీ యొక్క వంతు సహకారాన్ని పంపించండి. ఆర్థికపరమైనటువంటి ఆ యొక్క మీరిచ్చేటువంటి సహకారం ఏదైతే ఉంటుందో అది దేవుడి రాజ్య నిర్మాణానికి ఎంతో యూస్ఫుల్గా ఉంటుందని నేను నమ్ముచున్నాను. కాబట్టి ఈ యొక్క మంచి పరిచర్యలో, మంచి పనులు మీరు కూడా పాలుభాగస్తులై దైవ దీవెనలు, ఆశీర్వాదాలు సంపాదించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. ప్రభు చిత్తమైతే మరలా రేపు జరిగే లైవ్ ద్వారా మిమ్మల్ని కలుసుకుంటాను. దేవుని ప్రేమ, ఆయన కాపుదల మీకు, మీ కుటుంబాలకు, మీ పరిచర్యలకు సదాకాలం తోడుగా ఉండి ఆశీర్వదించి మిమ్మల్ని సంతోషింపచేయును గాక. ఆమెన్.